నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో రాజ్భవన్ కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై గవర్నర్తో చర్చించే అవకాశం. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. న్యాయవాదుల వాదనతో విభేదించిన సీజే ధర్మాసనం. నీట్ యూజీ సవరించిన ర్యాంకుల జాబితా ప్రకటించిన ఎన్టీఏ. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23న మళ్లీ పరీక్ష. నూతన న్యాయ చట్టాల కింద ఢిల్లీలో తొలి కేసు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారని వ్యాపారిపై నమోదు. టెలిగ్రామ్ వేదికగా సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల దందా. కీలక నెట్వర్క్ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసే ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ప్రతిపక్ష కూటమి ఇండియా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. పార్లమెంటు మకర ద్వారకు వెళ్లే మెట్లపై ఆందోళన నిర్వహించారు. భాజపాలో చేరి అవినీతి లైసెన్స్ పొందాలి, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఆపాలి వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. मीडिया को भी उधर जाने से मना कर दिया, लोगों को जाने एजेंसियों का इस्तेमाल बंद करो, बंद करो, बंद करो। बीजेपी मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। बीजेपी मुर्दाबाद। విద్యుత్ కమిషన్ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలపై ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. 15 మందిని విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి ఏప్రిల్లో కేసీఆర్ కు నోటీసులు పంపించారు. అయితే విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్న నోటీసు రద్దు చేయడంలో విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేయాలని కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ పనిచేస్తోందన్న అడ్వకేట్ జనరల్ భారాస అధినేత వేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని వాదించారు. విద్యుత్ కమిషన్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలన్న కేసీఆర్ తరపు న్యాయవాదుల వాదనతో విభేదించిన హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారిస్తుండగా 2 కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్లపై మే 28న విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెల్లడించనున్నారు. ఆదమర్చి నిద్రపోతున్న వారు ఊహించలేదు అదే వారికి శాశ్వత నిద్ర అవుతుందని. ఏళ్లుగా నీడనిచ్చిన గూడే వారి పాలిట మృత్యు పాశమవుతుందని కలలోనైనా అనుకోలేని ఉండరు. నాగర్ కర్నూలు జిల్లా వనపట్ల గ్రామంలో అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి ఒకే ఇంట్లోని 4 మృతి చెందారు. మరొకరు గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. నిద్రలోనే బతుకులు తెల్లారిపోవడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్ననాటి నుంచి ఆడి పాడి అన్నం తిన్న ఇల్లు మనకు ఓ భరోసానిస్తుంది. అయితే రోజులాగే ఆదమరిచి నిద్రపోయిన ఇల్లే వారి పాలిట మృత్యు వేదికైంది. నాగర్ కర్నూలు జిల్లా వనపట్ల గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్ తన కుటుంబంతో కలిసి మట్టిమిద్దెలో ఉంటున్నాడు. ఇటీవలి వర్షాలకు మట్టిమిద్దె బలహీనమైంది. అది గమనించకుండా ఇంట్లో నిద్రపోతుండగా అర్ధరాత్రి కూలిపోవడంతో భాస్కర్ భార్య, 2 కుమార్తెలు, కుమారుడు మృతి చెందారు. తీవ్ర గాయాలైన భాస్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు మట్టిలోనే ప్రాణాలు వదలడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇతను అనుకో వాన వస్తుంది, ఇతను అనుకోరని మామ అత్త చెప్పే వరకు ఇట్లయితే అనుకున్నారు కాదు సార్. వాళ్ళు మాత్రం ఈ పరిస్థితి జరుగుతుంది అనుకున్న వాళ్ళు గారు. అది మా అన్న రామే లక్ష్మి తల్లిదండ్రి
కట్టిన ఇల్లు పడి కదా వాళ్ళు కొడుకు పెట్టుకునే పోతే వరకు ఆపి మట్టి పోసిరు తనినాక అంతవరకు వాళ్ళు చేసింది. వాళ్ళు వంట చేసుకున్నా అని రేకులు ముందలేసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలకు ఆ సౌడు మీద తడిచి పాత ఇల్లు కాబట్టి అందులో ఉన్నటువంటి దూలాలు కూడా పుచ్చిపోయినట్టుంది. గత రాత్రి గిడుగు బాలస్వామి యొక్క కొడుకు గిడుగు భాస్కర్ అతను తన భార్య పిల్లలతోటి రూమ్లో పడుకున్నప్పుడు రాత్రి 2 గంటల సమయంలో వర్షాన్ని తడిచినటువంటి సౌడు మీదే వాళ్ళ మీద కూడడం జరిగింది. అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు 3 పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది. భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబం పూర్తిగా నిరుపేద కుటుంబం. వీళ్ళు తెలుగు ముదిరాజు వాళ్ళు బీసీ కులం. వీళ్ళకు ప్రభుత్వంకి వెళ్ళి ఆర్థిక సాయం అందించి ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా తరఫున. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా వారికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వర్షాకాల నేపథ్యంలో మట్టి ఇళ్లలో నివసిస్తున్న వారు సురక్షిత ఆవాసాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ రాధాకృష్ణను కలవనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, సీఎం గవర్నర్ మధ్య ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశాలున్నాయి? వెంకటేష్, మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ రానున్నారు. రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణను కలవనున్నారు. ఈ సందర్భంగా జరగబో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులతో పాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా కాలంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలో ఎంపిక పెండింగ్ ఉన్నది. ఆ పెండింగ్ సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జరుగుతున్న ప్రచారము, అదేవిధంగా ఏఐసిసి స్థాయిలో జరుగుతున్న కసరత్తు నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా గవర్నర్ తో చర్చించే అవకాశం ఉన్నది. ఈ అన్ని అంశాలన్నింటి మీద కూడా గవర్నర్ తో చర్చించి గవర్నర్ అనుమతి తీసుకునే అవకాశం ఉన్నది. అంటే 7వ తేదీ లోపల మంత్రివర్గ విస్తరణ పూర్తి అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. 7వ తేదీ తర్వాత ఆషాఢ మాసం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రివర్గం లేవని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ లోపలనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం కూడా ఉన్నది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ను ముఖ్యమంత్రి కలవడం చాలా ప్రాధాన్యత సంతరించుకుని చెప్పొచ్చు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల సమయం గడువు ముగిసింది. వాళ్ళకి సంబంధించి ప్రత్యేక అధికారులు నియమించడం, దానికి సంబంధించి కూడా గవర్నర్ తో చర్చించే అవకాశం. ఎన్ని అంశాలన్నింటి కూడా గవర్నర్ తో చర్చించిన తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు తిరుపాల్. మత్తు పదార్థాలు మద్యం మత్తులో పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్లో బీభత్సం సృష్టించిన యువకులకు పోలీసులు వినూత్న రీతిలో గుణపాఠం చెప్పారు. శనివారం రోజు బస్టాండ్లోని క్యాంటీన్లో కొందరు యువకులు మరో యువకుడితో గొడవపడి విచక్షణరహితంగా దాడి చేశారు. ఆపేందుకు ప్రయత్నించిన నిర్వాహకులతో పాటు మరికొందరిపైన పిడిగుద్దులు కురిపించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వారితోనే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బస్టాండ్కు తీసుకెళ్లి పలు సూచికలతో ప్రచారం చేయించారు. తాగి వాహనాలు నడపొద్దని, రాత్రిపూట అల్లర్లు సృష్టించొద్దంటూ ప్లకార్డులతో బస్టాండ్ ప్రాంగణంలో యువకులను నిలబెట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేసేందుకే ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు దొంగలు పేటరేగిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. మంచిర్యాలలోని సూర్యనగర్ రోడ్ నెంబర్ 8లో ఓ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో ఇద్దరు దుండగులు చోరీకెత్తించారు. ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టేందుకు యత్నించారు. ఊరు నుంచి ఇంటికి వచ్చిన యజమాని వస్తువులు చిందరవందరగా ఉండటంతో అనుమానంతో సీసీ కెమెరాలను పరీక్షించారు. దీంతో సీసీ కెమెరాలో నమోదైన దుండగుల తతంగం మొత్తం బయటపడింది. హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై కారు ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. 5 నుంచి 6 పల్టీలు కొట్టిన కారు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను సరిదిద్దారు. గణేష్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో ప్రమాదం జరిగిందా లేక మధ్యమత్తులో కారు నడిపాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మీకు సిమ్ కార్డులు కావాలన్నా బ్యాంకు ఖాతాలు కావాలన్నా ఏది కావాలన్నా సరే టెలిగ్రామ్లో ఇట్టే దొరికిపోతోంది. వేల కోట్ల సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు దీన్నే అస్త్రంగా వాడుకుంటూ సొమ్ము కాజేస్తున్నారు. ఇటీవల నమోదైన కేసుల్లో 80% మోసాలు టెలిగ్రామ్ వేదికగా జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రీసెంట్గా చాలా సైబర్ నేరాలకి టెలిగ్రామే మూల కారణంగా మారుతుంది. సిమ్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ భారీగా సేల్ చేస్తున్నారు. ఇండియాలో విపరీతంగా ఇవి టెలిగ్రామ్ యాప్ ద్వారా దొరుకుతున్నాయని చూసారు. ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఒక 3 సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మనం టెలిగ్రామ్ యాప్లో ఒకసారి అది సిమ్ కార్డ్ అండ్ బ్యాంక్ కార్డ్స్ ఏ విధంగా దొరుకుతున్నాయి, మనం ఏ విధంగా వాళ్ళతో మాట్లాడొచ్చు అని ఒకసారి చూద్దాం. ఒకసారి మనం టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఇండియన్ బ్యాంక్స్ అండ్ సిమ్ కార్డ్ సేల్ అని మనం క్లిక్ చేసిన తర్వాత ఇందులో చాలామంది గ్రూప్లో సభ్యులు ఉంటారు. సో దాదాపు వాళ్ళకి ట్రస్టెడ్గా ఉన్న వాళ్ళనే నమ్ముతారు. ఇందులో రీసెంట్గా ఈ అకౌంట్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో మనకి సిమ్ కార్డ్స్ ఏవే ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సిరీస్లతో ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంకు సంబంధించినటువంటి ఎన్ని అకౌంట్స్ అందుబాటులో ఉన్నాయి, దాదాపు అన్నీ ఉంటాయి. వీళ్ళతో ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళతో మాట్లాడితే ఎక్కడికి రావాలి, ఎన్ని అందించాలి, వాటికి రేట్ ఎంత అవుతుంది, ఒకవేళ కనుక మొదట తీసుకున్న తర్వాత డీల్ ఓకే అయితే మనతో ఇది ఫెయిర్ డీల్ ఉంటే కనుక రెగ్యులర్గా మనం బిజినెస్ చేద్దామని చెప్తూ ఉంటారు. ట్రేడింగ్ ఫ్రాడ్కి వినియోగించవచ్చు. ఇలా సిమ్ కార్డులు ఏ సిరీస్లో ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్, డెబిట్ కార్డ్స్ ఏమి ఉన్నాయని దాదాపు మొత్తం మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి ఒక ఫ్రాడ్ని పోలీసులు గుర్తించారు. ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఆ డెకాయ్ ఆపరేషన్ ఏ విధంగా నిర్వహించారు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి సిమ్ కార్డులు దుబాయ్కి వెళ్ళి అక్కడ వాట్సాప్ నెంబర్ల ద్వారా క్రియేట్ చేసి ఇక్కడ భారతీయులని బాధితులుగా చేస్తున్నారు. సైబర్ క్రైమ్ మోసాల్లో ఆ వాట్సాప్ కాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రీసెంట్గా పట్టుబడినటువంటి ఒక ఫ్రాడ్ ఏంటో, పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టెలిగ్రామ్ వేదికగా ఎన్నో రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి.
పెట్టుబడులు, ట్రేడింగ్ ఇలా రకరకాల పేర్లతో బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుబానీ, చింతల్ నివాసులు నవీన్, ప్రేమ్ కుమార్ ను ఓ కేసులో అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వారి నుంచి 113 సిమ్ కార్డులు, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు హైదరాబాద్ కు చెందిన విజయ్ 10వ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ సైబర్ నేరాలు చేసేందుకు చైనా దేశస్థులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో చేరాడు. చైనా దేశస్థులు ఎక్కువ ధరకు సిమ్ కార్డులు కొనడాన్ని గుర్తించాడు. టెలిగ్రామ్ యాప్లో తక్కువ ధరకే సిమ్ కార్డులు అమ్ముతున్నట్లు విజయ్ తెలుసుకున్నాడు. అలా తక్కువ ధరకు సిమ్లు కొని ఎక్కువ ధరకు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారంపై సైబర్ క్రైమ్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేందర్ నిఘా పెట్టారు. ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ సిమ్ కార్డ్స్ సేల్ పేరిట టెలిగ్రామ్ లో ఉన్న గ్రూప్ లో చేరారు. విజయ్ అందుబాటులోకి రాగా అతనితో చాట్ చేసి డీల్ కుదుర్చుకున్నారు. 2000 సిమ్ కార్డులు కావాలని చెప్పారు. స్పందించిన నేరగాళ్లు తొలుత 200 సిమ్ కార్డులు మాత్రమే ఇస్తామని, అంతా బాగుంటే డీల్ కుదుర్చుకుందామని చెప్పారు. సిమ్ కార్డులు తీసుకునేందుకు కూకట్పల్లిలోని ఓ ప్రాంతానికి రమ్మని తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడికి వెళ్లిన పోలీసులు 2 నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారు చెప్పిన సమాచారంతో మరో 2ని అరెస్టు చేశారు. ఈ విజయ్ అనే అతను దుబాయ్లో చైనా వాళ్ళకు సంబంధించిన ఒక కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఆ కాల్ సెంటర్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి ఈ వాట్సాప్ యాక్టివేషన్ గురించి కొన్ని సిమ్ కార్డులు అవసరం. ఆ సిమ్లు వాళ్ళు ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు. ఇండియా సిమ్స్ని 1500 to 2000 రూపీస్ పెట్టి కొంటున్నారు. అందుకని వాళ్ళకి సప్లై చేయడం కోసం ఈ విజయ్ అనే అతను ఏం చేశాడంటే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో చాలామంది సిమ్స్ సప్లై చేస్తామని మెసేజ్లు పెడుతున్నారు. ఆ సిమ్ సప్లయర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా సిమ్ములు తెప్పించుకొని అవి అతను నెలకొకసారి 1.5 మంత్కి ఒకసారి వచ్చి అవన్నీ కలెక్ట్ చేసుకొని దుబాయ్ తీసుకుపోతున్నాడు అనమాట. అట్లా చేస్తున్నాడు. ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు 500కి సప్లై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన 500 రూపీస్ కొనుక్కొని ఎవరైనా 1000 రూపీస్ ఇస్తామంటే లోకల్గా కూడా ఇక్కడే అమ్మేస్తాడు అనమాట. అట్లా తెలిసింది. ఇప్పుడు అతన్ని దుబాయ్లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం యాక్షన్ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయలేము. ఇండియా వస్తే కనుక అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సిమ్ కార్డులు కావాలని టెలిగ్రామ్ యాప్ ద్వారా తొలుత విజయ్కి సమాచారం వస్తుంది. డీల్ కుదిరిన తర్వాత ఈ విషయాన్ని విజయ్ అతని సోదరుడు అనిల్కు చెబుతాడు. సబ్ ఏజెంట్లైన సుబానీ, నవీన్, ప్రేమ్ కుమార్ ద్వారా విజయ్ సిమ్ కార్డులను డెలివరీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు కాల్ సెంటర్లు అడిగినప్పుడల్లా విజయ్ సోదరుడు వాటిని దుబాయ్కి టాబ్లెట్ల రూపంలో కొరియర్ చేస్తున్నాడు. విజయ్ ద్వారా చైనీయులు సేకరించిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు దుబాయ్, థాయిలాండ్తో పాటు కాంబోడియాలో ఉన్న కాల్ సెంటర్లకు కూడా వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. టెలిగ్రామ్లో వాళ్ళ ఐడెంటిటీ తెలియదు. మనకు వాట్సాప్లో లాగా టెలిగ్రాము నంబర్ కనపడదు. క్రిమినల్స్ అంతా కూడా ఏం చేస్తారంటే ఐడి బేస్డ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. టెలిగ్రామ్లో మనకి నంబర్ కనబడేటట్లు పెట్టుకోవచ్చు, లేదా నంబర్ హైడ్ చేసుకొని ఐడి కనబడేటట్టు పెట్టుకోవచ్చు. క్రిమినల్స్ అందరూ కూడా ఐడి మీదే యాక్ట్ చేస్తారు తప్ప వాళ్ళ నంబర్ కనపడదు. నంబర్ హైడ్ చేసుకొని ఒక ఐడి ఇచ్చుకుంటారు. ఆ ఐడితో చాట్ చేస్తారు. మనకి ఫెడెక్స్ కాల్స్లో వచ్చేవన్నీ చూడటానికి మొబైల్ నంబర్ లాగా కనపడతాయి. మనం రిటర్న్ చేసి చూడాలి. రిటర్న్ కాల్ చేస్తే పోలేదు అంటే అది ఇంటర్నెట్ కాల్. ఈ ఫ్రాడస్టర్స్ అంతా కూడా ఈ చైనీస్ ఎక్కువ ఆర్గనైజర్స్. దీనికి ఈ చైనీస్ దగ్గర కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి వాళ్ళు ఇంటర్నెట్ కాల్స్ చేస్తారు. ఆ ఇంటర్నెట్ కాల్స్లో అది సేమ్ ఇండియన్ మొబైల్ నంబర్స్ లాంటివి డిస్ప్లే చేస్తుంది అనమాట. మనం చూడటానికి సేమ్ మొబైల్ నంబర్లా కనపడుతుంది. ఒక్కోసారి రిటర్న్ చేస్తే రియల్గా ఇక్కడ ఎవరైనా అదే మొబైల్ నెంబర్ని వాడుతున్నట్లయితే వాళ్ళకి పోతుంది. లేదంటే కొన్ని ఎవరు వాడని కాల్ నంబర్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం రిటర్న్ కాల్ చేస్తే కొన్నిసార్లు పోతాయి, కొన్నిసార్లు పోవు. పోయిన దగ్గర ఏంటంటే అతను ఆశ్చర్యానికి గురవుతాడు. నేను కాల్ చేయటం ఏంటి మీకు, నేను ఎప్పుడు కాల్ చేయలేదు మీకు, నేనేమి మీకు ఈ కొరియర్ గురించి చెప్పలేదని చెప్తానమాట. ఈ విధంగా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ సిమ్ కార్డ్, బ్యాంక్ కార్డ్స్ సేల్కి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు అండ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించింది. దుబాయ్లో ఉన్నటువంటి విజయ్ని అరెస్ట్ చేస్తే కనుక అతని నుంచి దేశవ్యాప్తంగా సిమ్ కార్డులు సేల్ చేసే ముఠా ఎవరైతే ఉన్నారో ఆ పూర్తి స్థాయిలో లింకులు బయటపెడతాయని భావిస్తున్నారు. కిరణ్ ప్రేమ్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన సైక్లోథాన్ సైకిల్ ర్యాలీని తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా మేజర్ జనరల్ రాకేష్ మనోజా, పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయం నుంచి 6 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగింది.
ప్రజలందరిలో పర్యావరణంపై అవగాహన బాధ్యత కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం రాష్ట్రపతి నిలయం చేస్తున్న కృషిని అభినందించారు. తెలంగాణ సైక్లింగ్ క్లబ్ ఇతర సంస్థల ఆధ్వర్యంలో వందలాది మంది వయసుతో నిమిత్తం లేకుండా సైక్లోథాన్లో పాల్గొన్నారు. राज्यसभा समावेशाలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. और एक बात मैं बोलता हूं सर, जहां हमारे खाते फ्रीज हुए तो वहीं सत्ताधारी दल के चंदा दो धंधा लो, चंदा दो, बॉन्ड से इलेक्ट्रिक बॉन्ड दो लो, और कॉन्ट्रैक्ट बिल सभी वो क्या है बोलते उस वक्त वो गिन गिन के बुला बुला के डरा डरा के उनको अपने इलेक्ट्रल बॉन्ड भर्ती कर ली। ये योजना है, इलीगल है, इलीगल तरीके से हजारों करोड़ रुपए कमाए अपने पार्टी के लिए, और ये सब कुछ उन्होंने किया। और दूसरे तरफ डेमोक्रेसी की बात करते, संविधान की बात करते, लोगों के हित की बात करते, ये कहां तक सच है, कहां तक सही है, आप निर्णय ले सकते हैं। अब तो कम से कम सर, आप ये इलेक्शन होने के बाद थोड़ा सा बदलाव मैं आपसे चाहता हूं। क्यों चाहता हूं कि ये जो घटनाएं आपने देखी 3 साल 3.5 साल तक, इसके बाद तो कम से कम सच्चाई के साथ आप जरूर देंगे, ऐसा मैं विश्वास करता हूं। मेरे से उम्मीद है सच्चाई के साथ आप जरूर देंगे, मैं तो ऐसा मैं साथ ही सदा। सर, ईडी, आईटी, सीबीआई जैसे संस्थाओं का भी दुरुपयोग कंपनियों से पैसे वसूल में किया गया। अब सर, इन संस्थाओं के केवल विपक्षी नेताओं और सच लिखने बोलने वालों को टारगेट करा, ये संविधान का अपमान नहीं और क्या है? खड़गे जी, लीडर ऑफ द हाउस, नो लीडर ऑफ द हाउस, इफ यू ये देखो साहब, मैं अब बात कर रहा हूँ, ये क्या है? अभी मैं आई नेवर यील्डेड। खड़गे जी, देखिए, जनता द्वारा चुनी गई सरकारें गिराने खड़गे जी और विधायकों को खरीदने तोड़ने का काम किया, ये संविधान का अपमान है। इंडिया गठबंधन, माई सजेशन इज फॉर योर कंसिडरेशन, my suggestion for your consideration, my suggestion for your consideration, my suggestion for your kind consideration. The House is hearing you. If leader of the House wants to make an intervention, practice is normally it is allowed. I leave it to your discretion. For example, if there will be a debate from their side and you will rise, no, if you will say, I have been giving you the Mr. Shakti Singh Gohil. Sir, you are insulting LOP every time. You are insulting your LOP to an extreme degree, painful degree. हो गया सर। देखिए, मेरा एक तो I will name you next time if you rise. देखिए, I will name you. 2-4 दिन उनके I don't want to do it. जो भी ये थे डॉक्यूमेंट्स थे, सभी थे, मैं लाके यहाँ पर आपके सामने पेश कर रहा हूँ। काइंडली अलाउ मी, नहीं तो मेरा फ्लो टूट जाएगा और वो चिल्लाते रहेंगे, आप उनको परमिशन देंगे। एक बात कहना चाहते हैं, कहने दीजिए, लीडर ऑफ द हाउस, कहने दीजिए। ये क्या है सर? हम जब इंटरफियर करते हैं I wish तो करने नहीं देते। Sir, I wish I could be proved wrong, but what my ears heard was that अगले 3.5 साल, it was an aspersion on the chair, that अगले 3 साल आप सच्चाई का साथ देंगे. This is a very serious allegation. This cannot be taken lightly. If the sentence spoken by the LOP is this, that अगले 3.5 साल आप सच्चाई का साथ देंगे, this automatically means that there is an aspersion
that for the last 1.5 years you have been not giving due to the righteousness. Number two, इसलिए chairman साहब, I respect the LOP, I respect the opposition, I respect the LOP, I respect the opposition. But at the same time, please keep quiet. I've been given the time by the chairman. I think you are a new member. Because Bhattacharya ji, I have given him the floor. Sit down. Sir. Sit down. Sir. No, please sit down. Leader of the House, please continue. Sir, I respect the leader of opposition. I respect the opposition. But I would like to put on record that proving your point should not go beyond the norms of the House, and raising aspersion on the chairman cannot be agreed upon. ठीक है सर, मैं किसी का अपमान करने के लिए इस सदन में नहीं आया। अगर ये उचकाने की बात करते हैं तो मैं उसको मानूंगा। अगर ऐसी बात आई है। एक सेकंड with a heavy heart and in deep pain, I have been suffering accusations of severity wholly unfounded. A member of this House, Shri Jairam Ramesh, called me a cheerleader. Can you imagine? Pending. దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. పరీక్ష ఆలస్యమైనందుకు గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ వాటి ఫలితాలను కూడా కలిపి ర్యాంకులను విడుదల చేసింది. మే 5న నిర్వహించిన నీట్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 67 మందికి 720కి గాను 720 మార్కులు రావడంతో వివాదం చెలరేగింది. వారిలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులు కూడా ఉన్నారు. గ్రేస్ మార్కులు కలపడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రాగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ నిర్వహించిన పరీక్షలకు 1563 మందికి గాను 813 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు గ్రేస్ మార్కులు లేకుండా ర్యాంకులు పొందేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో సవరించిన ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. పలుచోట్ల నీట్ పరీక్షాపత్రం లీక్ అయినట్లు కేసులు నమోదు కాగా ఆ వ్యవహారాన్ని కేంద్రం సీబీఐకి అప్పగించింది. పేపర్ లీకు స్థానికంగానే జరిగిందని, దేశం మొత్తంగా జరగలేదని పేర్కొన్న కేంద్రం యథావిధిగా నీట్ అడ్మిషన్లు జరుగుతాయని వెల్లడించింది.